ఉజ్జియాకి గర్వం ఎప్పుడు వచ్చింది? స్థిరపడిన తర్వాత. స్థిరపడనంత వరకు గర్వం రాలేదు, అహంకారం రాలేదు. నువ్వు ఎవడవయ్యా అని ఎవడికి చెప్పలేదు, ఒరే గిరి అని మాట్లాడలేదు. అనుకువతో ఉండేవాడు, భక్తితో ఉండేవాడు, దేవుని సేవకుడు మాటలు వినేవాడు, సంఘ పెద్దలు చెప్పిన మాటలు వినేవాడు, పెద్ద చిన్న చెప్పిన మాట వినేవాడు, ఆలోచన చేసేటువంటి వాడు. ఎప్పుడైతే పొజిషన్లకు వచ్చాడో అప్పటి నుంచి తీరు మారిపోయింది. మనసులో ఏమొచ్చిందమ్మా? భక్తి వచ్చిందా? విశ్వాసం వచ్చిందా? ఏమొచ్చింది చెప్పండి? కానీ ఇతనికి ఉన్న గర్వము ఎంతవరకు దిగజార్చేసిందంటే పైన ఉన్నవాడు కిందికి పడిపోయాడు, ఏకంగా లేవలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు. అందరూ రాజు అనగా రాజ్యం ఉన్నవాడు. రాజు ఉన్నాడు అంటే రాజ్యం ఉంది, రాజ్యం ఉందంటే రాజ్యంలో ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలు ఎలాంటి వారు? ప్రజలు భక్తి గలవారు ఉంటారు, భక్తిహీనులు ఉంటారు. రాజ్యంలో కలిగినటువంటి ప్రజలు వ్యసన పరులు ఉంటారు, వ్యసనం లేని వారు ఉంటారు. నీతిమంతులు ఉంటారు, అవినీతిమంతులు ఉంటారు. పరిశుద్ధమైన వారు ఉంటారు, అపరిశుద్ధులైనటువంటి వారు కూడా ఉంటారు. అధికారులు ఉంటారు, సామాన్యులు ఉంటారు. చెప్పాలనుకుంటే సింహాసనం మీద కూర్చున్నటువంటి చక్రవర్తి మొదలుకొని, మహారాజు మొదలుకొని, అట్టాడుగులో వీధి తుడిచేటువంటి, ఇప్పుడు చెప్పాలంటే మున్సిపాలిటీకి చెందిన వారు కూడా కావచ్చు. అలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రాజ్యములో కలిగినటువంటి వారు ఉంటారు. ఆ రాజ్యవాసులందరికీ పరిపాలన చేయడానికి అప్పటి కాలంలో రాజులు ఉండేవారు. ఇప్పటి కాలంలో అయితే ప్రధానమంత్రి. ఎవరండి దేశానికి పాలించేది? ఎవరు బాబు? అనుకున్న వాళ్ళు చెప్పండి బాబు. ఎవరుంటారు దేశానికి అధినేత? ప్రధానమంత్రి. ప్రధానమంత్రి తర్వాత ఇంకెవరు ఉంటారు? రాష్ట్రపతి. రాష్ట్రపతి తర్వాత కేబినెట్ మంత్రులు ఉంటారు. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అని అంటాం. అటు తర్వాత ప్రతి రాష్ట్రానికి ఒక్కొక్క ముఖ్యమంత్రి ఉంటారు. ముఖ్యమంత్రి తర్వాత అధికారం ఎవరికి ఉంటుంది? గవర్నర్కి ఉంటుంది. గవర్నర్ తర్వాత అధికారం ఎవరికి ఉంటుంది? ఈ మన రాష్ట్ర లెవెల్లో చూసినట్లయితే కనుక వారి తరహాలో ఉన్నటువంటి ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, కలెక్టర్లకు, ఇటువంటి వాళ్ళకి కూడా అధికార హోదా ఉంటుంది. ఓకేనండి, అర్థమవుతుందా? ఇప్పటి కాలంలో. అప్పుడైతే చక్రవర్తి, మహారాజు, అటు తర్వాత మంత్రులు. మంత్రులు అంటే ముఖ్యమంత్రులు కాదు, మంత్రులు అంటే సలహాదారులు కావచ్చు, మంత్రులు అంటే రాజుగారి కిందన చిత్తం మహారాజా అని చెప్పేటువంటి వారు కావచ్చు. అర్థమవుతుందా? రాజుగారికి సలహా చెప్పేవాళ్ళు కావచ్చు, రాజుగారు చెప్పినటువంటి మాటలను అమలు పరిచేటువంటి వారు కావచ్చు. ఆ పరిస్థితిలోనే ఒక రాజ్యం అంతా నడిచేటువంటిది. అలాగుననే మరి మనం చూసుకున్నట్లయితే యూదా రాజ్యం, ఇజ్రాయేల్ రాజ్యం కొరకు కనుక మనం విన్నట్లయితే చాలా లోతైన విషయాలు ఉంటాయి. కానీ ఈరోజు మీకు అర్థమైన రీతిలో షార్ట్గా, సింపుల్గా మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. అటువంటి తరహాలోనే దేవుని ప్రజలైనటువంటి వారు ఉన్నారు, దేవుని చిత్తం ఎరిగినటువంటి వారు ఉన్నారు, దేవుని చిత్తం ఎరిగి కూడా కొద్దిమంది వ్యతిరేక భావనతో బ్రతికేటువంటి వారు ఉన్నారు. అలాగనే మరి కొద్దిమంది అయితే దేవుని వాక్యం ఎరిగి భక్తితో, నిష్ఠతో, విధేయతతో, వినయంతో బ్రతికినటువంటి వారు కూడా కొద్దిమంది ఉన్నారు. అటువంటి పరిస్థితిలోనే ఒక వ్యక్తి రాజు అయ్యాడు. ఆ రాజు గురించి మనం కొద్దిసేపు దేవుని వాక్యం నుంచి విందాం. ప్రతి ఒక్కరు దినవృత్తాంతములు 2వ గ్రంథము 26వ అధ్యాయముల నుంచి మనం కొన్ని విషయములను ధ్యానిద్దామండి. బైబిల్ గ్రంథం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తెరవండి, చూడండి, అవసరం అనుకుంటే రాసుకోనండి. బైబిల్ గ్రంథములు అండర్లైన్ చేసుకోండి, గుర్తుగా మీరు రాసుకుంటే మంచిది, లేదా రికార్డ్ చేసుకోండి, మరలా వినండి, మీకు అర్థమవుతుంది. ఏమండి, మరి ఒక సమయంలో ఈ ఉజ్జియా అనేటువంటి వాడు ఎవరయ్యా అంటే అమాజ్యా యొక్క కుమారుడు. అమాజ్యా, చెప్పండి ఏం పేరు? అందరూ అనండి, అమాజ్యా. అమాజ్యా యొక్క కుమారుడు ఉజ్జియా. ఈ ఉజ్జియా ఏమయ్యాడట? 14 ఏండ్ల వాడై ఆ వయసులోనే రాజు అయ్యాడు. ఏమండి, బాగా వినండి. 2వ వచనం మీరు చూసినట్లయితే, రాజుకు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తర్వాత అది యూదవారికి తిరిగి వచ్చినట్లు చేశాను. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 14 ఏండ్ల వాడై యెరూషలేములో 72 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్యా. తల్లి పేరు, తండ్రి పేరు ఏం పేరు? అమాజ్యా. తల్లి పేరు యెకొల్యా. ఇతను రాజా పరిపాలన చేసేటప్పుడు మరి ఎంత వయసు నుండి రాజా పరిపాలన చేశాడు? అమ్మా చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి? ఇప్పటి కాలంలో అయితే నామినేషన్ వేయాలంటే వయసు చూస్తున్నారు, కుటుంబాన్ని చూస్తున్నారు, భార్య పిల్లల్ని చూస్తూ ఉన్నారు, తనకు కలిగినటువంటి ప్రాపర్టీని చూస్తూ ఉన్నారు.
ఏమైనా తేడా ఉంటే క్రూటింగ్లో తీసి పడేస్తున్నారు, అవునా కదా? కానీ ఆ కాలంలో ఇటువంటివి ఏమి లేవు. రాజరికం ఏమిటంటే వంశపార్యపరంగా వచ్చేది. మరొక రీతిగా చెప్పాలంటే దేవుడు ఎవరినైతే నియమిస్తాడో వారే రాజ్యమేలేటువంటి వారు. ఉదాహరణకి దావీదు కంటే ముందు సౌలు రాజు ఉండేటువంటి వాడు. దైవ నిర్ణయం చేత సమూయేలు ప్రవక్త వెళ్ళి నెత్తి మీద తైల బుడ్డిని పోసిన తర్వాత అభిషేకించి రాజుగా పట్టాభిషేకం చేయడం జరిగింది. అలాగే దావీదుకు కూడా సమూయేలు ప్రవక్త వెళ్ళి తైల బుడ్డి తీసుకొని వెళ్ళి నెత్తి మీద ఆ యొక్క తైలమును పోసి రాజుగా అభిషేకించడం జరిగింది. దేవుడు ఎవరిని రాజు చేయమంటే వాళ్ళే రాజు అవ్వాలి. అలా క్రమేణా జరిగేది. కానీ ప్రజలు ఏమైనా అతి తెలివి కదా, ఇప్పటి కాలంలాగే అప్పుడు కూడా కొంతమంది తారుమారు అయిపోయారు. దేవుడు నియమించిన కాపరి మాకొద్దు, దేవుడు నియమించినటువంటి పెద్దలు మాకొద్దు, దేవుడు నియమించిన రాజు మాకొద్దు, మాకు నచ్చిన వారిని, మేము మెచ్చిన వారిని నిలబెడదామని నిలబెట్టుకున్నారు, ఓడిపోయారు. ఈ రోజులో అనేక చోట్ల ఇదే జరుగుతుంది. క్రైస్తవ సంఘాల్లో కూడా చదువు ఉందని, భాష పరిజ్ఞానం ఉందని, అందంగా ఉన్నాడని, బ్యాక్గ్రౌండ్ ఉందని, డబ్బులు ఉందని చెప్పి కొద్దిమంది సేవకులుగా నిలబెట్టేసుకుంటూ ఉన్నారు. కాబట్టి బోల్తా పడిపోతున్నారు అనేక మంది. అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఏలన ఆరంభించినప్పుడు 14 సంవత్సరం నుంచి ప్రారంభమైందట ఏలిక. జాగ్రత్త వినాలి మీరు. ఇప్పుడు 5వ వాక్యం త్వరగా చదువుదాం. 4వ వచనం. అతడు తన తండ్రిని అమధ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. కొంతకాలము స్టార్టింగ్లో బాగానే ఉన్నాడు మహానుభావుడు. జాగ్రత్త వినాలమ్మా. ఓ తలే నిద్రాలు వస్తున్నాయా? ఇదిగో నీళ్ళు, లేదా కంట్లో కాటుక పెట్టుకోండి. ఎర్ర కాటుక. ఏ కాటుక? ఏ కాటుక? కాటుకలు తెలియదు. ఎర్ర కాటుక అంటే తెలియదు. ఇంట్లో ఉంటాయి, కూరకు సారాకి వేస్తారు కదా. ఏంటది? కాటుక పౌడర్. అది వచ్చేవారం అది చేసుకోండి. రైట్, వినండి. 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగి జకర్య దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. జకర్య అనేటువంటి ఒక ప్రవక్త ఉండేవాడు, దైవజనుడు ఉండేవాడు. జకర్య దినములలో అంటే మనకు అర్థమైన రీతిలో చెప్పాలంటే దైవజనుడు అందుబాటులో ఉన్న దినాల్లో, అమ్మాయి దేవుని సేవకుడు టచ్లో ఉన్న దినాల్లో భక్తి కలిగి జీవించాడట. ఎవరు? ఉజ్జియా. చెప్పండి, ఎవరు? చెప్పమ్మా, ఏం పేరు? చెప్పు తల్లి, ఏం పేరు? ఉజ్జియా. రైట్, ఇంకా వినండి. కిందికి ఏమంటున్నాడు? అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. గట్టిగా చెప్పండి, కూడా ప్రభువును మహిమపరచండి. వడనే గట్టిగా. ఈ పాయింట్ని మరలా చదవండి ఎవరైనా. ఒడియార పొడంతు తెలుగురే ఏం రాయబడిందండి? చివరి భాగం. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము. అమ్మోయ్, నోట్ దిస్ పాయింట్. ఇదే ఇక్కడ ఉంది అంతా. దేవుణ్ణి భక్తి భావనతో ఆశ్రయించినంత కాలము వరకు. ఇది నొక్కి చెప్తున్నారు, జాగ్రత్త వినాలి. వెనుకున్న బాగా వినాలి మీరు. అమ్మా, నోట్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి, ఇంటికి వెళ్ళి మళ్ళీ చదవండి. ఏమంటున్నాడు? దేవుణ్ణి భక్తితో, విశ్వాసముతో, నమ్మకముతో, భయముతో, వణుకుతో, మెలకువతో, సద్భక్తితో దేవునికి మొదటి స్థానం ఇస్తూ బ్రతుకుతున్నంత కాలము, అమ్మాయి దేవుని మీద ఆధారపడినంత కాలము, దేవుడే సర్వస్వం అని అనుకున్నంత కాలము దేవుడు అతని వర్ధిల్లింప చేశాడట. ఎంత మంచి మాట అండి. దేవుడు అతని వర్ధిల్ల చేశాను. 6వ మాట చదువుకుందాం. అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి గాతు ప్రాకారమున, యబ్నేరు ప్రాకారమును, అష్టోదు ప్రాకారమును పడగొట్టి అష్టోదు దేశములో, ఫిలిష్తీయుల దేశములోను ప్రాకారములను కట్టించెను. అంతవరకు బాగానే ఉంది. దేవుని సహాయం వల్ల ముందుకు వెళ్ళిపోతున్నాడు. చాలా సంతోషం. 7వ వాక్యం చదువుకుందాం. ఫిలిష్తీయులతోను గూర్బాయిలలో నివసించిన అరాబీలతోను మెహోనియులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయం చేశాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఎలా ఉన్నాడు? దేవునితో ఎలా ఉన్నాడు? దేవునితో సరైన సత్సంబంధాన్ని పెట్టుకొని ఉన్నాడు. దేవుని మాటలు ప్రతిదీ వింటూ ఉన్నాడు. ఎందుకంటే జకర్యా అనేటువంటి దేవుని సేవకుడు ఉన్నాడు అక్కడ. ఆ సేవకుడు చెప్పిన మాట తూచా తప్పకుండా పాటిస్తూనే వచ్చాడు. కాబట్టి వర్ధిల్లడం జరిగింది. ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం సాగుతూనే ఉంది అతనికి. 8వ వాక్యం. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చి వారైరి. అతనికి పన్ను కూడా ఇచ్చేటువంటి వారట. అతడు అధికంగా బలాభివృద్ధి నొందిన గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటిని వ్యాప్తి చెందెను. దేవునికి స్తోత్రం అండి. భలేగా ఉంటుందండి నిజంగా ఉజ్జియా స్టోరీ కనుక మరి అర్థం చేసుకుంటే. దేవునితో ఉన్నంత కాలము తన కీర్తి వ్యాప్తి చెందిందట. పలానా వాడు అనే పేరు చుట్టుపక్కల మారు మోగింది. ఎందుకంటే దేవుడికి ఎక్కువ ఇష్టం ఎవరంటే భక్తులేనండి.
మీరు దేవునికి పొగిడితే, దేవుని సేవ చేస్తే దేవుడు లొంగిపోతాడు తెలుసా. దేవుడు దేనికి లొంగడు కానీ భక్తికి లొంగుతాడు. హల్లెలూయా. మరి దేవుని లొంగదీసేంత భక్తి మనలో ఉందా? ఏమక్క ఉన్నాదా? ఉదయం వస్తే మధ్యాహ్నం వస్తే రాత్రికి రాం. మనం ఆదివారం వచ్చి ఆదరేసుకుని వెళ్ళిపోతాం. వారం రోజులు భక్తి ఒక్కరోజు చేసేస్తాం. ఎట్లా? దేవుడు భక్తుల మాటను కాదనడు, భక్తికే లొంగుతాడు దేవుడు. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఆనాడు ఆయన భక్తిని చూచినటువంటి దేవుడు సంతోషముతో ఆ యొక్క ఉజ్జియా అనేటువంటి రాజును ఎంతగా అంచెలంచెలుగా దీవించడం జరిగింది. ఐగుప్తు దేశమంతట్లో కూడా అతని యొక్క కీర్తి వ్యాప్తి చెందడం జరిగింది. 9వ వాక్యం, మరి ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మము దగ్గరను, పల్లపు స్థలముల గుమ్మముల దగ్గరను, ప్రాకారముల మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములను దిట్టపరిచెను. అంతవరకు బాగానే ఉంది. 10వ వాక్యం చదువుదాం. అదిగాక సెపేల ప్రదేశములో, మైదాన ప్రదేశములో అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములను కట్టించి అనేకమైన బావులు తవ్వించెను. వ్యవసాయమందు అతడు అపేక్ష గలవాడు గనుక పర్వతములలోను కర్మెలలోను అతనికి వ్యవసాయకులు ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండేది. చూసారండి, దేవుడిచ్చిన ఆలోచన మేరకు మంచి వ్యవసాయం చేస్తున్నాడట. పంట బాగా పండుతుందట. ఏ దిక్కులు చూసినా ఎక్కడ తక్కువ లేదండి, అన్నీ ఎచ్చుగానే ఉంటూ ఉన్నాయి. అన్ని రంగాల్లో సాధిస్తూనే వస్తున్నాడు దేవుని కృపను బట్టి. 11వ వాక్యం, యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగి ఉండెను. అందులోని యోధులు రాజు అధిపతులలో అనన్య అనువారి చేతి క్రింద నుండిరి. ఖజానాదారుడగు మాయా సేయాయు ప్రధానమంత్రియగు యెహీయేలును వారి లెక్క ఎంతైనది చూచి వారిని పటాలముగా ఏర్పరచువారై ఉండిరి. సైన్యాధిపతులు కూడా ఉండేవారు. 12వ వాక్యం, వారి పితరుల ఇండ్ల పెద్దల సంఖ్యను బట్టి పరాక్రమశాలులు 260 మంది ఏరి రాజునకు సహాయం చేయుటకై శత్రులతో యుద్ధము చేయుట యందు పేరు పొందిన పరాక్రమశాలులైన 3,07,500 మంది గల సైన్యము వారి చేతి క్రింద ఉండెను. అంత సైన్యం కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. 14వ వాక్యం, ఉజ్జియా ఈ సైన్యమంతటికి డాలను, ఈటెలను, శిరస్త్రాణములను, కవచములను, విల్లును, వడిసెలను చేయించెను. సైన్యాన్ని కూడా దిట్టపరిచాడు. మొత్తానికి అంత బాగానే ఉంది. ఇప్పుడు 15వ వాక్యం చదువుదాం. మరియు అతడు అంబులనేమి పెద్దరాలనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరంగా వ్యాపించెను. మళ్ళీ జబళ్ళు కొట్టి ప్రభువును మహిమపరచండి ఒకసారి. ఏమండి, ఎంత మంచి మాట ఇది చూడండి. అతడు స్థిరపడు వరకు, ఎంత మంచి మాట అండి ఇది. అతడు స్థిరపడు వరకు, స్టాండర్డ్ అయ్యేంత వరకు కూడా ఏమైందట? సహాయము కలిగిందట. ఎవరి వలన? అనుకున్నారు చెప్పండి, ఎవరి వలన? ఆ స్థానంలో మీరు ఊహించుకోండి ఒకసారి. ఈరోజు ఈ స్థాయి, పొజిషన్ నీ కష్టం వల్ల వచ్చింది అనుకుంటున్నావేమో. ఏమండి, సమాజంలో ఒక మంచి పేరు, కీర్తి ఉంది. ఈ గ్రామంలో లేక ఈ పట్టణంలో లేక మీరున్నటువంటి వాడలో, వీధిలో నీ పేరు చెప్తే నలుగురు గుర్తు పెట్టుకుంటున్నారు. ఎందుకు? ఎలాగొచ్చిందమ్మా మహాతల్లి? ఎలా పేరు వచ్చింది నీకు? నీ పేరు బట్టి, ఓహో ఆయన తెలుసండి అంటున్నారు. ఎందుకు? ఫలానా వాడా, ఆహా ఓకేనండి అంటున్నారు. ఎందుకు? ఎలా వచ్చింది ఆ పేరు? పొజిషన్ ఎలా వచ్చింది? ప్రాపర్టీ ఎలా వచ్చింది? స్థాయి ఎలా వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది అనుకోవచ్చు. నాకు కష్టం అండి అంటాం. కష్టమే, నీకంటే గొడ్డులాగా కష్టపడిన వాళ్ళు పైకి రాలేదు. నిజమేది. ఏం బాబు, అవునా కాదా? నువ్వెందుకు వచ్చావు? ఎలా వచ్చావు? నక్క తొక్క తొక్కి పైకి వచ్చేసావా? ఏం బాబు, లంచం ఇచ్చి పైకి వచ్చావా? ఎలా? లైట్ ఎలా? ఎలా? ఉజ్జియా స్థానంలో మీరు ఊహించుకొని చూడండి. నలుదిక్కుల నుంచి సమస్యలు వచ్చినప్పుడు, శత్రువులు ఎదురైనప్పుడు దేవుని మహాకృపను బట్టి ఈ రోజు వరకు ప్రాణాలతో భూలోకంలో మనమందరం ఉన్నాం కదా. దేవుడు మనందరిని కూడా కాపాడుకుంటూ, రక్షించుకుంటూ, విమోచించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎవరి వలన? ఎందువలన? దేని వలన? ఇది మీరు గుర్తు పెట్టుకోండి. ఓకేనండి. ఇక మనం చదివితే కిందికి మరలా ఏమంటున్నాడు చూడండి. కింది భాగంలో చదవండి ఒకసారి త్వరగా. కింది వచనం చదవండి.
చదువుతున్నారా లేదా? అయితే 16వ వాక్యం జాగ్రత్త చదవాలి. అయితే అతడు ఇది పాయింట్ ఇక్కడ నుంచి సెకండ్ అప్పు. మీరు అంటారు కదా అప్పుడప్పుడు, అది చూసారు వాళ్ళు ఇప్పుడే మాట్లాడుకుంటున్నారు. సెకండ్ అప్పు అక్కడికి వెళ్ళాడు కదా, ఏదో తెచ్చాడు అంటిస్తున్నాడు. జాగ్రత్త, వాడితో జాగ్రత్త కొద్దిగా. నువ్వు అంటిస్తాడు చూడు, ఇలాగా పక్కన తీసుకొచ్చి. అప్పుడప్పుడు కుక్కలు పందులు ఏం చేస్తాయంటే ఎక్కడదో అంటించుకొని తెచ్చి ఎక్కడ రాస్తాయేమో చెప్పండి. స్త్రీలు చెప్పాడు మరి, ఎక్కడ రాస్తాయి? మీ ఇంటి రాయలేదు ఇప్పుడు, చూడలేదా? ఈసారి చూడండి. ఎక్కడో శుభ్రంగా పొర్లుతాయి, వచ్చి ఎక్కడ రాస్తాయి చెప్పండి? వాడానికి రాస్తున్నాడు. జాగ్రత్త, ఇది మాట్లాడే టైమారా? ఇది గుడ్లు బీకేలా. విను జాగ్రత్తగా. ఇక్కడ ఏమంటున్నాడంటే, చదువునైనా గట్టిగా 16వ వాక్యం. అయితే అతడు స్థిరపడిన తరువాత, గట్టిగా చెప్పండి అందరూ, అతడు స్థిరపడిన తరువాత. స్థిరపడిన తర్వాత అతడు అంటే ఎవడు? ఉజ్జియా రాజు. చెప్పండి, ఎవరు? రాజు స్థిరమైపోయాడట. అంటే ఏ దిక్కులో కూడా పేరు కలిగిన వాడు అయిపోయాడు. ఆస్తి కొరకు మంచి ఇల్లు కట్టుకున్నాడు, మంచి బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది. చెప్పాలనుకుంటే ఏం తక్కువ లేదు, పనులు ఉన్నారు. ఒక మాట పలుకుతో ఎవడు కూడా వెలువేస్తున్నాడు. సమాజంలో మంచి పేరు ఉంది, మంచి ప్రాపర్టీ ఉంది, మంచి పొజిషన్ ఉంది, ఏది తక్కువ లేదు. స్టాండర్డ్ అయిపోయాడట, మంచి స్థాయికి వచ్చేసాడు ఉజ్జియా రాజు. స్థిరపడిన తరువాత, చదువునైన తర్వాత అతడు గౌరవించి కాదురా, గర్వించి. గౌరీ అనకు, మళ్ళీ పక్కన ఉంది, నీకు కాస్త వచ్చేస్తా చూడు. ఆగు, మళ్ళీ చదువు. స్థిరపడిన తర్వాత. ఈ పాయింట్ అందరూ అండర్లైన్ చేసుకోండి. బైబిల్ రాకుండా వస్తే గుంజులు తీస్తాను ఇంకోసారి. జాగ్రత్త. బైబిల్ దేనికయ్యా? ఎందుకు ఉంచుకున్నారు మీరు? ఎవరికి ఇచ్చే తెల్లగా అవుతుంది, కొత్తది కొనివాళ్ళు. కానీ ఎవరి బైబిల్ వాళ్ళకే, ఎవరికైనా గిఫ్ట్ వల్ల వేరేది కొనివ్వండి. వచ్చారం బైబిల్తో రావాలా? ఓకే, రైట్. ఇక్కడ ఏమంటున్నాడంటే, మనము స్థిరపడిన తర్వాత హృదయం బాగుండదు. అది ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు జాగ్రత్త ఆలోచిస్తే, అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయాను. అంతవరకు దేవుడు సాయం చేసుకుంటూ వచ్చాడు. ఎవరికి లేని కీర్తి వచ్చింది, ఎవరికి లేని పేరు వచ్చింది, ఎవరికి లేని డబ్బు వచ్చింది, ఎవరికి లేని పొజిషన్ వచ్చింది, బోల్డ్ మంది పనులు, పంట బాగా పండుతుంది, ఆస్తి విస్తారం పెరిగిపోయింది, అంత అయిపోయింది. మన భాషలో చెప్పాలంటే నెలకు అకౌంట్ లక్షలు వచ్చేస్తుంది. చెప్పాలంటే ఏటీఎంలో నిండిపోతుంది, పర్సులో నిండిపోతుంది. మంచి బంగ్లా కట్టుకున్నాం, వీధిలో పేరు, సమాజంలో పేరు, మార్కెట్లో పేరు, అన్ని దిక్కులు మంచి పేరు, పొజిషన్ వచ్చేసింది. తర్వాత ఏమైపోయాడు? ఏమయ్యాడండి? మనస్సున ఎప్పుడొచ్చింది గర్వము? అదే పరిస్థితిలో ఉజ్జియా వెళ్ళిపోయాడు. ఉజ్జియాకి గర్వం ఎప్పుడొచ్చింది? బాబు వినండి, స్థిరపడిన తర్వాత, స్థిరపడనంత వరకు గర్వం రాలేదు, అహంకారం రాలేదు. నువ్వు ఎవడవయ్యా అని ఎవడికి చెప్పలేదు, ఒరే గిరి అని మాట్లాడలేదు. అణుకువతో ఉండేవాడు, భక్తితో ఉండేవాడు, దేవుని సేవకుడు మాటలు వినేవాడు, సంఘ పెద్దలు చెప్పిన మాటలు వినేవాడు, పెద్ద చిన్న చెప్పిన మాట వినేవాడు, ఆలోచన చేసేటువంటి వాడు. ఎప్పుడైతే పొజిషన్లకు వచ్చాడో అప్పటి నుంచి తీరు మారిపోయింది. మనసులో ఏమొచ్చిందమ్మా? భక్తి వచ్చిందా? విశ్వాసం వచ్చిందా? ఏమొచ్చింది చెప్పండి? వెనుకున్న వాళ్ళు చెప్పండి, ఏమొచ్చింది? ఎప్పుడు? స్థిరపడిన తర్వాత, స్థిరపడక మునుప. మనలో కూడా అలాంటి టికెట్లు కొంతమంది ఉన్నారు ఇక్కడ. జాగ్రత్త అండి, చాలా ప్రమాదం. సెకండ్ స్టెప్ రాత్రికి విందాం మనం. కానీ ఇతనికి ఉన్న గర్వము ఎంతవరకు దిగజార్చేసిందంటే, పైన ఉన్నవాడు కిందికి పడిపోయాడు, ఏకంగా లేవలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు. దేవుడట ప్రజను రాజుగా నియమిస్తాడట. దేవుడట మట్టిలో ఉన్నటువంటి వాడిని మాణిక్యంగా మారుస్తాడట. జాగ్రత్తగా ఉంటే అంతవరకు తీసుకున్న దేవుడు అందలానికి కూడా ఎక్కిస్తాడంటే దాని అర్థం పరలోక రాజ్యానికి కూడా తీసుకెళ్తాం. కానీ మనము మట్టి మెదడులో అప్పుడప్పుడు మనకు ఆలోచన రాదు, ఓహో ఇక్కడ దాకా వచ్చాము, ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు అనుకుంటాం. కాబట్టి దబ్బున కిందికి పడిపోతున్నాం. ఉజ్జియా రాజు పొజిషన్ అదే, పొజిషన్ పెరిగిపోయింది. ఎక్కువ భక్తి రావాలేమో. గర్వం ఎందుకు వచ్చింది బాబు చెప్పండి? ఒకప్పుడు ఎంతో భక్తిగా ఉన్నావు, ఇప్పుడు ఎందుకు లేవు నువ్వు? అంటే స్థిరపడ్డావు కాబట్టి. ఇల్లు కట్టుకున్నాం, అవునా? బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, చేతిలో బైక్ ఉంది, చేతిలో బండి ఉంది, పేరు ఉంది, సమాజంలో మంచి పేరు ఉంది. ఇవన్నీ ఉండడం బట్టి ఏమవుతుందంటే మనస్సులో గర్వం వచ్చింది. చివరికి ఒక మాట చదివి ముగిద్దాం, మిగతావి రెండో భాగంలో విందాం. చూడండి, సామెతల గ్రంథం, సామెతల గ్రంథం త్వరగా, సామెతల గ్రంథం, సామెతల గ్రంథం అందరు తెరవాలి. హితోపదేశం
16వ అధ్యాయం 18వ వాక్యం త్వరగా 16-18. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. చాలా భయంకరం అండి. దీనికోసం మిగతా భాగంలో వివరిస్తాను, మీరు వినండి. కాబట్టి దేవుడు చెప్పినటువంటి ఒక మాట అర్థం చేసుకోండి. అహంకారం అయితే పడిపోతారంటున్నాడు దేవుడు. సామెతలు 29-23లో ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనందును. గర్వంతో ఉన్నటువంటి వాడు తగ్గిపోతాడు. మనసున గర్వం వచ్చింది, ఆయన తగ్గిపోయాడు, పడిపోయాడు. ఎవడు? ఉజ్జియా. చెప్పండి అమ్మా, ఉజ్జియా పడిపోయినట్టు మనం పడిపోకూడదండి. అందరు మోకాల మీద నిల్చోండి, ఒకసారి అడుగుదాం. ప్రభువా, మేము ఎంత స్థాయికి వెళ్ళినా నిన్ను మాత్రం మర్చిపోకూడదు, నీ వాక్యాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు, నీ చిత్తానికి మాత్రం మేము విరోధంగా ప్రవర్తించకూడదు. మీ కృప సహాయం దయచేయమని మనమందరం కూడా మోకాల మీద నిల్చొని ప్రతి ఒక్కరు అడుగుదాం. ప్రతి ఒక్కరు అడుగుదామండి. ప్రభువా, నా జీవితాన్ని మార్చు, నా బతుకును మార్చు, నా ఉద్దేశాన్ని మార్చు, నా తలంపు మార్చు, నా ఊహను మార్చు. ప్రభువా, నీ సేవలు నిలబెట్టు. ప్రభువా, ఉజ్జియా లాంటి పరిస్థితి నాకొద్దు. స్థిరపడిన తర్వాత గర్వించి నిన్ను విడిచిపెట్టి శాపగ్రస్తులయ్యే పొజిషన్ నాకొద్దు. ప్రభువా, నా మనస్సును మార్చు నాయనా, నా ఉద్దేశమును మార్చు నాయనా. ఉజ్జియాకు ప్రారంభంలో ఎంతో సాయం చేశావు, నలుదిక్కుల అతని పేరు, కీర్తి, ఘనత వచ్చింది. ఉజ్జియా ప్రభువా మనస్సులో గర్వించాడు, హెచ్చించిన దేవుణ్ణి విడిచిపెట్టాడు, నడిపించినటువంటి దైవజనుని విడిచిపెట్టాడు, ఆలోచన చెప్పిన పెద్దలను విడిచిపెట్టాడు, దిగజారిపోయాడు. ప్రభువా, అలాంటి పరిస్థితి మాకు వద్దు, మాకొద్దయ్యా. మా హృదయంలో గర్వం వద్దు, మా హృదయంలో ఆశీర్వాదం కావాలి, మా హృదయంలో ప్రభువా దైవ భక్తి కావాలి, మా హృదయంలో విశ్వాసం కావాలి, మా హృదయంలో సత్క్రియలు కావాలి. ప్రభువా సాయం చేయండి. నీ చిత్తానికి లోబడే మనసు మాకు దయచేయండి. నీ నామఘనత కొరకు వాడుకొనండి. స్థిరపడిన తర్వాత ఇంకా భక్తిలో ఉందుముగాక. అట్టి కృపభాగ్యం సహాయం చేయండి. మహిమ పొందుకొనండి. నీ చిత్తానికి అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.